వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మనందరూ బావాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బుడమకాయ పప్పు చెప్పదని చాలా బాగుంటుంది. ఈ చలికాలం అయితే బుడమకాయలు బాగా దొరుకుతాయండి. జొన్న చెల్ల చాలా ఎక్కువ ఉంటాయండి. చాలామంది జొన్న చెల్లలో పండిస్తారండి. ఇవి మార్కెట్లో అయితే ఇంకా చాలా బాగా దొరుకుతాయి. చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే ఎప్పుడైనా చేనుకి పోతే మేము కూడా చేనుకి పోయి బుడమకాయలని తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని పప్పు చట్నీ ఫ్రై అవన్నీ తెచ్చుకొని ఇంక కోసుకొని కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని మనం తినకుండా ఆడుకుంటూ ఉంటుండేవి. ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ చాలా బాగా మతికొస్తాయి బుడిమకాయ చేసుకుంటే. ఇప్పుడైతే నేను అది కొద్దిగా మసూరు బ్యాలు తీసుకున్నాను. మసూరు బ్యాలు అయితే తొందరగా కుకింగ్ అయిపోతాయని తీసుకున్నాను. 1 కప్ మసూరు బ్యాలు తీసుకున్నాను. ఇక్కడైతే 2 మాటలు శుభ్రం చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మసూరు బ్యాలు అనేది తొందరగా మనకు ఉడికిపోతాయి. తువ్వర్ బ్యాలు అయితే కొంచెం మనకు ఆలస్యం అవుతాయి. అందుకని దాంట్లో తువ్వర్ బ్యాలో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలా. ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు 2 టమాటా పళ్ళు. ఇక్కడైతే బుడిమకాయ అంతా నేను స్కిమ్ అంతా తీసేసినానండి. పై లోపల అది కండ అంతా వేసుకోవాలి. దాని ఇత్తనాలు కూడా వేసుకోవాలి. ఇత్తనాలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా రెడ్ చిల్లీ అండి. 4 పచ్చిమిరపకాయలు 1/2 స్పూన్ రెడ్ చిల్లీ వేసుకున్నాను. ఇవన్నీ మన చింతపండు ఎన్నిక అవసరం లేదండి. బుడిమకాయ పుల్లగా ఉంటాయి, టమాటా పళ్ళు కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి మనకు సరిపోతుంది పప్పు చేసుకోనికైతే. ఈ బుడిమకాయ అయితే మనం సాంబార్ చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు, చాలా బాగా చేయొచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది బుడిమకాయతో చేసుకుంటే ఏమైనా కానీ. నేనైతే ఈరోజు పప్పు చేసుకుంటున్నాను. గట్టి పప్పు అండి, చాలా బాగుంటుంది. మన ఊరు పప్పు అండి, ఇది కర్నూలు స్పెషల్ అండి పప్పు. బుడిమకాయ గట్టి పప్పు అంటే దీంట్లో కొంచెం పల్లీల చట్నీ, కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం రైస్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది. ఇక్కడ నేనైతే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని మనం పప్పుకు తీసుకుని బాగా రుబ్బుకోవాలండి. మెత్తగా రుబ్బుకున్నాక నేను తాలింపు పెట్టుకుంటాను. ఇక్కడైతే నేను గట్టి పప్పు చేయబోతున్నాను. మీరు కొంచెం పల్చాంగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకుని తాలింపు పెట్టుకోవచ్చండి. నాకైతే గట్టి పప్పు చాలా ఇష్టంగా ఉంటుంది. బుడిమకాయ పప్పు అనేది కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం అచారు వేసుకుని రైస్లో తింటే చాలా బాగుంటాయి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ కొంచెం నేను ఆయిల్ హీట్ అయినప్పుడు జీలకర్ర, ఆవాలు, ఇక్కడ వట్టిమిరపకాయలు అవన్నీ వేసుకున్నానండి. ఇక్కడైతే కొంచెం తెల్ల ఉల్లిపాయలు కూడా వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి. వట్టిమిరపకాయలు అనేది చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో మా పిల్లలు. అందుకోసం చాలా ఎక్కువ వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం మనం ఫ్రై చేసుకున్నాక కొద్దిగా నేను కరివేపాకు వేసుకున్నాను. చూడండి తాలింపు అనేది అయిపోయింది. ఇక్కడైతే బుడిమకాయ గట్టిపప్పు చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసినాక నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో బుడిమకాయ పప్పు. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.